నేను చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేదాన్ని. స్కూల్లో డిస్టిక్ లెవెల్లో బాగా ఆడేదాన్ని. అప్పుడు కొంచెం పళ్ళకి దెబ్బ తగిలేసి ఆడినప్పుడు దెబ్బ తగిలేసి బాగా డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలెట్టాయి. డ్యామేజ్ అయ్యాక నాకు పళ్ళ బాధ కలగడం స్టార్ట్ అయింది. ఇంకా నేను సరే ఇలా బాధ వస్తుంది కదా అని చెప్పేసి ఎస్ఎస్ఆర్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యాను. ఇలా పళ్ళు ఇలా బాధిస్తున్నాయి అని అడిగితే డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, ఇవి మీరు క్లియర్ చేసేసి మీకు పళ్ళ సెట్టు కడతాము మేము అని చెప్పేసి చెప్పారు. సరే అలా పళ్ళ సెట్టు కడితే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. భయపడి ఆలోచించి చెప్తాం సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి టూ వీక్స్ ఆలోచించి మళ్ళీ నేను యుఎస్ వెళ్ళే ప్రయాణం ఉంది. సో ఈ యుఎస్ వెళ్ళే లోపల నా పళ్ళకి అది అంతా క్లియర్ చేయించుకుందాము సరే మళ్ళీ అని చెప్పేసి వచ్చి మళ్ళీ అప్రోచ్ అయ్యాను డాక్టర్ గారిని. అప్రోచ్ అయితే ఇంకా పళ్ళ సెట్ కట్టాలి అని చెప్పేసి టూ వీక్స్ తర్వాత వచ్చి అడిగితే డాక్టర్ గారిని పళ్ళ సెట్ కట్టాలి దీనికి అని చెప్పేసి చెప్పారు. కానీ భయపడ్డా చాలా, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డా. యూఎస్ వెళ్ళడానికి ఇంకా టూ డేసే మాకు టైం ఉంది. ఈ 2 daysలోనే మీకు అరేంజ్ చేసేస్తామని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అవుతుందా లేదా అని మేము టెన్షన్ పడ్డాము. 3 డాక్టర్స్ నాకు ట్రీట్మెంట్ చేసి అరేంజ్ చేసి 2 daysకి నాకు అది సెట్ ఓకే తయారు చేసేసారు. ఓకే చేసి పెట్టారు. కానీ చాలా బాగుంది. పెట్టిన తర్వాత నాకు చాలా బాగుంది. ఇదివరకు స్మైల్ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ ఎస్ఎస్ఆర్.